ఇంటి ముంగెట్నే ఆరేసుండే. ఈడ మేడ మీదకెక్కి దిగిడికి సాలొస్తుంది. అమ్మయ్యా చాలు, ఈ ఆటికి మస్తు పని చేసిన. ఇక చేయడం మన వల్ల కాదు. అదివో అల్లదివో శ్రీ. ఏంది ఏసిన బట్టలు వేసినట్టే మాయమైపోతున్నాయి. ఏంది ఈ చిత్రం? ఈ సౌండ్ ఏంది? ఎందుకైనా మంచిది కమలిని పిలుద్దాం. కమలి, ఏ కమలి, జల్ది రావే. ఏమైందక్క, ఎందుకలా అరుస్తున్నావు? ఇక్కడ దైవమో భూతమో తిరుగుతుంది. నువ్వు ఇక్కడుంటే ఇంకో దైవం భూతమో ఎక్కడి నుంచి వస్తాయి? అదే నువ్వు ఇక్కడ ఉంటే దయ్యాలు భూతాలు రావడానికి వాడికి ధైర్యం ఎక్కడి నుండి వస్తుంది అని. కవరింగ్ చాలు. ఇక్కడ నీకేమైనా సప్పుడు వినపడుతుందా? వినపడుతుంది. ఆ తలుపు వెనకాల నుండి వస్తుందక్క. జురాసిక్ పార్క్ సినిమాలో చిన్న డైనోసార్ అరిచినట్టు వస్తుంది కదా సౌండ్. అవునక్క. నువ్వు మెల్లగా తలుపు తెరు, నేను కర్ర తీసుకుని ఒకటిస్తా. ఓకే. ప్రభా, ఏంటిదంతా? నేను ఆరేసిన బట్టలు కొట్టేసింది నువ్వా? అవును రాములమ్మ, నువ్వు ఆరేసిన బట్టలు సరిగ్గా ఉతకలేదు. అలా సరిగ్గా ఉతకకుండా ఆరేస్తే నాకు నచ్చదు. అందుకే నేనే శుభ్రంగా ఉతుకుతున్నా. చూడు. ఏంటి, ఏం చేస్తున్నావు? కాఫీ షాప్ తాళాలు క్లీన్ చేస్తున్నా. ఇలాగే వదిలేస్తే డస్ట్ పడి తాళం సడన్ గా పనిచేయకపోతే చాలా కష్టం కదా. అన్నయ్య, ఆయన కాఫీ షాప్ ఓపెన్ చేయడానికి నువ్వు ఇంత పొద్దున ఎందుకు వచ్చేసావు? నేనుంటున్న రూమ్ లో నాతో పాటు ఉంటున్న కుర్రాడు ఎర్లీ మార్నింగ్ లేచేస్తున్నాడు. వాడు ఎర్లీగా లేచి నన్ను త్వరగా వెళ్ళిపోమని నష్టపడుతున్నాడు. వాడెందుకో అంత ఎర్లీగా లేస్తున్నాడు? నీట్ గా ఉండాలరా. నీట్ గా తలంతా ఇంత దుమ్ముందో చూడు. నీట్ గా దులుపుకోవాలరా. తింగరా ఎలా నీకు పిచ్చేంట్రా? ఇప్పటి నుంచి నేను కళ్ళు తెరిచేసరికి నువ్వు నా కళ్ళ ముందు ఉంటే చంపేస్తా. అదన్నమాట. నే వెళ్ళి కాఫీ కప్పులు శుభ్రం చేసుకుంటా. కస్టమర్లు వచ్చేసరికి అన్ని రెడీగా లేకపోతే కష్టం. సోనీకి సక్కంగా ఉన్నాడు. ఏం జబ్బు గది? ఓసిడి, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్. పోనీలేవే, ఇంటిని నీట్ గా ఉంచే ఇలాంటి జబ్బు ఉండడం మంచిదే కదా. మొదట్లో మీకు బాగానే ఉంటుంది, పోను పోను మీకే తెలుస్తుంది. అందుకే మరీ అంత పాజిటివ్ గా తీసుకోకండి. దీనికి వాడుకోవడం చేతకాక అలా అంటుంది. మంచిగా చెప్పినావు. నేను చూడు అంత బట్టలు ఉతికిచ్చినాలే. కాదు, నువ్వు సరిగ్గా ఉతకలేదని వాడే ఉతికాడు. ఏదైతే ఏంది, చేయించినానా లేదా? నన్ను చూడు, వాడి జబ్బుని అడ్డంగా పెట్టుకొని ఇంటి పనులకి ఎలా వాడుకుంటాను. హలో, వైషు కాఫీ షాపేనా? అవునండి. మీకు బుద్ధుందా? డబ్బులు కావాలంటే గోళ్ళకి సున్నాలేసో ఇళ్ళ కన్నలేసో బతకండి, అంతేగాని మా ఆరోగ్యాలతో ఆడుకోకండి. ఏమైందండి? కడుపుకు కాఫీ తాగుతున్నామా, కమోడ్లో వాటర్ తాగుతున్నామా అనిపించింది. హలో 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 బ్రహ్మానందం గారు, నేను వైషుని. మీరు నెక్స్ట్ మినిట్ మా కాఫీ షాప్ లో ఉండకపోతే మీ దగ్గర కాఫీ పౌడర్ తీసుకోవడం మానేస్తాం.
అరిచారా? అరిచాను. ఎందుకు? ఎందుకా? మీరిచ్చిన కాఫీ పౌడర్ నకిలీది. నో, అది ఒరిజినల్. నా డిక్షనరీలో నకిలీ అనేదానికి చోటే లేదు. మీ డిక్షనరీలో ఉండకపోవచ్చు, కానీ మీ డిస్ట్రిబ్యూషన్ లో ఉంది. నేనిచ్చింది నకిలీ అని మీరు ప్రూవ్ చేస్తే మీరు కోరుకున్న బ్రాండ్ కాఫీ పొడి మీకు ఫ్రీగా ఇచ్చేస్తా. చాలు బాంది. బాలా అయ్యో, ఆహా, బాలా చాలు ప్రభా. వెయిట్, ఇప్పుడుంటుంది చూడు. ఇది వేరే బ్రాండ్, ఇది మీరిచ్చిన బ్రాండ్. రెండు కలర్లు ఒకేలాగున్నాయి కదా, ఇంకేంటి? స్మెల్ చూడండి. రెండు ఒకేలాగుంది. సరే, కాఫీ పెట్టిస్తాను, తాగి మీరే చెప్పండి. నాకు కాఫీ తాగే అలవాటు లేదు. సరే, నాకు మీ కాఫీ పౌడర్ వద్దు. మీ కాఫీ పౌడర్ మీకే సగం రేటుకి ఇచ్చేస్తాను, తీసుకెళ్ళండి. ఒక్కసారి సరుకు బయటికి వెళ్ళాక తిరిగి తీసుకునే అలవాటు లేదు. ఇదిగో. దీన్ని తీసుకుని ఏం చేయను? ఇందాకేదో డిజైన్ కిస్తున్నావుగా, అదే గీ. దీంతో రాధా, ఇలా గీయాలో నేను చూపిస్తాను, నేర్చుకో. ఇలా గీసావేంటి? పర్ఫెక్షన్ రాలేదు. ఎరేజర్ ఇవ్వు. వెయిట్ 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 వెయిట్, ఐ టేక్. మీ చేతిలో ఇంత ఘోరంగా మోసపోతానే అనుకోలేదు. మిమ్మల్ని అంతా తేలిగా వదిలిపెట్టను. ఏవి రాయ్, మాయ మాటలు చెప్పి మా వయసును మోసం చేసి తల్లిని చేస్తే చూస్తూ ఊరుకునికి నేనేమన్నా చేతి గాజులు తడుక్కున్నావా? అరే ఏంటి వయసు, నీ టేస్ట్ ఇంత గలీసుకుంది. నీ కడుపులో బిడ్డకి తండ్రి ఏంటక్క నువ్వు మాట్లాడేది? నువ్వు ఇప్పుడేగా మీ చేతులకింత మోసపోతాను అనుకోలేదు. మిమ్మల్ని అంత తేలిగ్గా వదలను అంటే నేను గొడవ పడుతుంది కాఫీ పొడి గురించి. ఇతను మనకి ఒరిజినల్ కాఫీ పొడి ఇవ్వకుండా నకిలీదిచ్చాడు. చూడకుండా ఆ మాట అనద్దన్నానా? అక్క, ఒరిజినల్ డూప్లికేట్ రెండు రంగు వాసన ఒకేలా ఉన్నాయంటుంటే ఈ కాఫీ తాగమన్నా తాగే అలవాటు లేదంటున్నాడు. ఏం చేయను? ఈ కాఫీ పౌడర్ మీద ఆఫర్ ఏంది? విచిత్రంగా ఉందే. ఏదో ఒక బాటిల్లో బంగారు కాయిన్ ఉంటుంది. ఆ కాయిన్ తీసుకొచ్చిన వాళ్ళకే దానికి 10 రెట్లు బంగారం ఇస్తాము. ఈ నాళ్ళ నుంచి బిజినెస్ చేస్తుంటారు కదా, ఆయన ఎందుకు అబద్ధం చెప్తారు? అట్లా చెప్పు, లేకపోతే నికార్సైన నిజాయితీకి నిక్కిరి వేసుకున్నట్టు ఉన్న నన్ను పట్టుకుని నకిలీ అంటుందా? పోన్లేండి, మా దురదృష్టం ఇలా ఉంటే మీరు మాత్రం ఏం చేస్తారు? తగిలింది, అదృష్టం తగిలింది. వీళ్ళకి తగిలిందేంటి? దీనికి ఎలా అయినా సొంతం చేసుకుని 10 రెట్లు బంగారాన్ని కొట్టేయాలి. నిజం అనుకున్నారా? అది నకిలీది. మీరే చెప్పిండ్రు కదా గోల్డ్ కాయిన్ ఆఫర్ గురించి. ఇందాక కన్ఫ్యూజన్ అయ్యానమ్మా, అది నిజంగా నకిలీదే. ఇప్పుడే తెలుస్తానుండు. చిచ్చి చిచ్చి, ఇది కాఫీనా కుర్తా? సారీ అమ్మా, నువ్వు చెప్పిందే కరెక్ట్. ఈ శాంపిల్ కంపెనీకి పంపి వాళ్ళతోనే తెలుసుకుంటా. సరే, ఇప్పటికైనా దారికొచ్చారు. అక్క, ఆ కాఫీ పొడి ఆ రోల్ గోల్డ్ కాని ఇచ్చేసి. ఏ ఊకో వయసు, ఆయన ఎందుకు ఇబ్బంది పెట్టడు? నేను చూసుకుంటాంలేండి. లేదు లేదు లేదు, నాదే తప్పు. మీరింకే మాట్లాడకండి. ఈ డబ్బు ఉంచండి. మీరిచ్చిన దానికన్నా డబుల్ రేటు. డబుల్ అంటే కష్టమండి. 3 రెట్లు ఇస్తా. 4, 5, 6, 7, 8, 9. ఇది గాని నిజం గోల్డ్ అయితే 10 రెట్ల బంగారం వస్తది కదా. లాస్ట్ 10 రెట్లు. ఈ కాఫీ పొడికి మీరిచ్చిన దానికన్నా
10 రెట్లు క్యాష్ ఇస్తా. అబ్బా. నాకు డౌట్, డూప్లికేట్ దానికి కూడా ఇన్ని రెట్లు డబ్బులు ఎందుకు ఇస్తున్నట్టు? రిప్యుటేషన్. రేపు మీరు నా దగ్గర కొన్న కాఫీ పొడి బాగలేక జనాలు తిట్టుకుంటే ఆ ఎఫెక్ట్ నా మీద కూడా ఉంటుంది. అందుకే నీకింత జ్ఞానం ఎప్పుడొచ్చింది? ఇప్పుడే కింద పడ్డాను కదా. గాంధీ గారు ఏం చెప్పారు? మా అతనైతే ఏం చెప్పలే. కస్టమర్లే దేవుళ్ళు అన్నారు. మీరు నాకు అంతకన్నా ఎక్కువ. దేవుడికి వెల కట్టలేం కదా, అందుకే అంతకన్నా ఎక్కువ ఇస్తున్నా. తీసుకోండి. పిచ్చి మొహాలు 10 రెట్లు బంగారం ఇచ్చేసుకున్నారు. వస్తా. కాఫీ పొడికి డబ్బులు ఇచ్చేస్తా అన్నప్పుడే ఇచ్చేయచ్చు కదా. ఏదో మనసు మారే అంత డబ్బిచ్చాడు, లేకపోతే ఏంటి పరిస్థితి? ఆడు మనసు మారి ఇయ్యలే, నేనే ఆడి మనసు మార్చుకుని ఈ చెల చేసిన. ఏంటి నువ్వు అనేది? ఆడికేనా మోసం చేసుడొచ్చు? అందుకే ఆఫర్ ని అడ్డం పెట్టుకుని రోల్డ్ గోల్డ్ కాయిన్ పెట్టి ఆనితో ఆడుకున్నా. ఇదిగో ఇది పర్ఫెక్షన్ అంటే. ఏంటి బ్లాక్ షీట్? ఇందాక నువ్వు గీసిన డిజైన్ లో ఇన్క్వాలిటీస్ ఎక్కువగా, సిమెట్రీ తక్కువగా ఉంది. అందుకే వాటన్నిటిని అడ్జస్ట్ చేస్తూ పర్ఫెక్ట్ డిజైన్ కి తీసుకొచ్చా. ఇప్పుడు నీకు కావాల్సినట్టుగా డిజైన్ చేసుకో. ఏ పని చక్కగా చేయడం రాదు, అన్ని పనులు నేనే చేసుకోవాలి. ఎవరికి వంట రాదు, ఏమీ రాదు. నా వల్ల కావట్లేదు. ఏమైందక్క? ఏం చెప్పాలి? ఉపవాసం చేస్తూ పూజలు చేసి వస్తున్నా. మస్తు ఆకలేస్తుంది. మీతో చేయిద్దామంటే మీకు వంట రాదే, ఏం చేయాలి? ఒక్క ఫోన్ చేస్తే ఫుడ్ ఇంటికే వస్తుంది కదక్కా, దానికి ఎందుకు ఇంటిదైపోతున్నావు? అవును, ఎవరికి ఏం కావాలో చెప్తే ఆర్డర్ చేస్తాను. గా హోటల్ గలీజ్ నా కొడుకులు, గబ్బు నా కొడుకులు చేతులు కూడా కడుక్కోకుండా వండితే నాకు తినబుద్ధి కాదు. అలా అనుకుంటే ఎక్కడ ఏమి తినలేము. ఐడియా, మన ప్రభావం గారు కదా, వాడుకుందాం. ఎలాగో మనోడికి శుభ్రం అంటే ప్రాణం కదా. కరెక్ట్ చెప్పినావు. ఏడున్నాడు మన క్లీనింగ్ హీరో? అన్నం తింటుంటే టీవీలో హార్పిక్ యాడ్ లా అబ్బాస్ లెక్కొచ్చినావు. నేనా? థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నాకు అబ్బాస్ యాడ్ అంటే పిచ్చి ఇష్టం. తను టాయిలెట్ లో హార్పిక్ వేసి కడిగాక ఎంత నీట్ గా ఉంటుందో కదా. నీ క్లీనింగ్ కి ఒక లిట్మస్ టెస్ట్. గంట ఏంది? ఒక పరీక్ష అని. మా అన్నయ్య క్లీనింగ్ గురించి తెలుసు కూడా, ఇంకా టెస్ట్ అంటారేంటి? మామూలు విషయాల్లో అయితే ఓకే, కానీ వంట విషయాల్లో క్లీనింగ్ ఎలా ఉంటుందో తెలియదు కదా. ఏముంది, ఓసారి వంట చేసి చూపిస్తాడు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి, తర్వాత ఏడిస్తే లాభం లేదు. ఏంటి వైషు, నువ్వు మరీ ఎంతగా భయపడుతున్నావు? నా మగతనానికి టెస్ట్ అంటే ఆలోచిస్తానేమో గాని, నా క్లినిక్ టెస్ట్ అంటే ప్రూవ్ చేసుకోవడానికి నేను ఏదైనా చేస్తాను. ఆఫ్టర్ ఆల్ వంట ఎంత? అవును, వంటగది ఎక్కడ? ఓకే, సైడ్ సైడ్. మీ కర్మ, ఇక మిమ్మల్ని ఆ దేవుడే కాపాడాలి. ఏంటి వంటలు ఇంత చిన్నలంగా ఉంది? వెరీ బ్యాడ్. ప్రభా, వంట చేయమంటే ఇవన్నీ సర్దుతున్నావు, కావాలంటే మేము ఇవన్నీ సర్దుతాం. నువ్వు వంట చెయ్యి. అక్క పొద్దున్న నుండి పాప ఉపవాసం ఉంది, తనకు ఆకలిస్తుంది. పని మధ్యలో వదలంటే నాకు నచ్చదు. ప్లీజ్ ఒక్క 2 minutes. వంట చేయడానికి వచ్చి వంటలు సదురుతున్నాడు. ఇప్పటికైనా చెప్పండి, మీకు కూడా ఆర్డర్ చేయనా? డిస్కౌంట్ కి కక్కుర్తిపడి మా అందరికి ఆర్డర్ చేస్తానంటున్నావు కదా. డిస్కౌంట్ ఏంది? ఎక్కువ ఆర్డర్ చేస్తే ఎక్కువ బిల్ అవుతుంది కదా. ఎక్కువ బిల్ కి డిస్కౌంట్ వస్తుందిలే. డిస్కౌంట్ కి డైజెషన్ అవ్వని ఫుడ్ తినికి మేమేమి పిచ్చోళ్ళమా? హెల్త్ కాన్షియస్ పీపుల్. మీ కర్మ. చెప్పండి, ఏం కూర చేయాలి? ఇంట్లో వంకాయలు తప్ప ఏమీ లేవు. వంకాయ కూర చేయి. వంకాయలు ఎక్కడ? అక్కడ. నువ్వు వంకాయలు ఇలా కడుగుతూ కూర్చుంటే వంట ఎప్పుడు అవుద్ది? అవి వంకాయలు అనుకున్నావా, వంట గిన్నెలు అనుకున్నావా?
పర్ఫెక్షన్ కి ప్రాణాలు ఇస్తాడు ఈ ప్రభా. ప్లీజ్ మీరు అలా చూస్తూ ఉండండి. వైషు, నా పరిశుభ్రమైన వంట తినాలనుకుంటున్న నా ఫ్యాన్స్ ని నువ్వెంత టెంప్ట్ చేసినా వాళ్ళు పడిపోరు. ప్రభా, ఆకలితో చచ్చిపోయేలా ఉన్నా. నీ జీవితంలో పరిశుభ్రమైన వంట తినబోతూ ఆ మాత్రం వెయిట్ చేయకపోతే ఎలా? జస్ట్ ఫర్ 2 seconds. కిచెన్ లో వాడాల్సింది మైక్రోవేవ్ కానీ మైక్రోస్కోప్ కాదు. ఈడి పైత్యం పాడుగాను. కాసేపు ఓపిక పట్టారంటే వంట రెడీ అయిపోతుంది. నాకంత ఓపిక లేదు గాని నువ్వు పక్కకు తెప్పుకో, మేమే వండుకుంటాం. మా తిప్పలేవు మేమే పడతాం. నో 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 నో, కావాలంటే ఈ లోపు బియ్యంలో ఒకే సైజు ఉన్న బియ్యం గింజల్ని సపరేట్ చెయ్యి. ఎవరైనా బియ్యంలో రాళ్ళు ఏరమంటారు, నువ్వేంది బియ్యంలో బియ్యం ఏరమంటున్నావు? ఒకే సైజులో ఉన్న బియ్యం గింజలతో వండితే చూడ్డానికి చాలా బాగుంటుంది. మధ్య మధ్యలో ఇలా పొట్టి పొట్టివి ఎంత చిరాగ్గా ఉన్నాయో. విడి బొంద. ఎంతసేపు అక్క, నేను ఈ లస్సి తాగేలోపు నువ్వు కమ్మి కలిసి టగటక ఆ బియ్యం గింజలు వేర్చేసేయండి. భగవద్గీతలో ఆకలి అధ్యాయంలో ఏం చెప్పిండ్రో తెలుసా? ఏం చెప్పారక్క? ఆకలితో ఉన్నోళ్లతో ఆడుకుంటే పైత్యం ప్రకోపించి పైత్య గ్రంథుల రోగం వచ్చి చస్తారని చెప్పారు. నువ్వు చెప్పిన రోగంతో నేను చస్తానో లేదో తెలియదు కానీ మీరు మాత్రం ఆకలితో చస్తారు. ఇంకెప్పుడొస్తాడే ఏమో. రెడీ. 1 second, రుచి చూస్తాను. జస్ట్ మినిట్. కొంచెం ఉప్పెక్కువైంది. పర్లేదు, మేము నిమ్మకాయ పెట్టుకొని తినేస్తాం. నో నో నో, ట్రై అండ్ ట్రై అంటిల్ యు గెట్ సక్సెస్ అన్నారు. అయినా నాకు కాంప్రమైజ్ అవ్వడం ఇష్టం లేదు. ఆకలికి ఏం చెప్తున్నావు నాకు సరిగ్గా సమజైతలే. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే బాలేని మట్టితో కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం ఏంటి అని. Just 2 minutes. బిర్యానీ అదిరిపోయింది అనుకోండి.
చేస్తున్నారు. అయిపోయిందక్క, ఓర్చుకో. వంట రెడీ. కమలి, ఏంటి? ఇంకో 40 సెకండ్లు స్టవ్ మీద ఉంచాల్సింది. అప్పుడే తీసుకొచ్చానేంటి? అబ్బా, 40 సెకండ్లు వేసి వంట స్టవ్. No, no, no. నేను ఒప్పుకోను. కమ్లీ, పోనీ నువ్వు వెళ్ళి మళ్ళీ స్టవ్ మీద పెట్టు. నో, ప్రభా, అది అస్సలు కుదరదు. ఒక్కసారి పర్ఫెక్షన్ పోయాక అది పనికి రానట్టి. ఈ మంచినీళ్ళు కూడా లేకపోతే మనం ఆఖరికి చచ్చిపోయి ఉండేటోళ్ళం. ఇందుకు మనం ఖచ్చితంగా రివెంజ్ తీర్చుకోవాలక్క. నా తాన ఒక ప్లాన్ ఉందే. ఏంటది? ఏ శుభ్రాన్నైతే అడ్డం పెట్టుకుని మనతో ఆడుకున్నాడో గదే శుభ్రాన్ని అడ్డం పెట్టుకుని మనం ఆనితో ఆడుకోవాలి. రివర్స్ సైకాలజీ అన్నమాట. ఆనికి ఏదైనా క్లీన్ గా లేకపోతే నచ్చదు కదా. అందుకు మనం ఇల్లంతా చెల్లా చెదరు చేస్తే అవి సర్దలేక అలసిపోయి పడిపోతాడు. అలా కాకపోయినా ఆనికి ఇల్లు క్లీన్ గా లేకపోయినా ఓర్చుకోవటం అలవాటు చేసుకుంటాడు. ఏంటిది? ఇల్లా పెంటుకుప్ప? ఇల్లంతా ఈ చెత్త ఏంటి? ఈ గబ్బు వాసనేంటి? కంగారు పడకు, మీ పర్ఫెక్ట్ ప్రభాకర్ అన్నయ్య ఉన్నాడు కదా, చీటికలో అన్ని క్లీన్ చేసేస్తాడు. మా అన్నయ్య? మీ అన్నయ్యే. మాకు పెట్టిన టార్చర్ మర్చిపోయావా? అయినా మీ వాడికి శుభ్రత అంటే ప్రాణం కదా. అయ్యో, మా అన్నయ్య ఇప్పుడే ఊరెళ్ళాడు. 10 రోజుల వరకు రాడు.